రెండున్నర దశాబ్దాల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నటి ప్రత్యూష మృతి కేసులో ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెల్లడించింది. నిందితుడిని 4 వారాల్లోగా లొంగిపోమ్మని సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఆ మృతి కేసులో ఏం జరిగింది, ఆవిడ ప్రస్థానం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రత్యూష గారు ఆవిడ నటిగా పరిచయమైన 4 ఏళ్లలోనే 12 సినిమాల వరకు చేశారు. అయితే అనుకోకుండా సూసైడ్ చేసుకున్నారు. ఆవిడతో పాటుగా తన బాయ్ ఫ్రెండ్గా చెప్పేటువంటి సిద్ధార్థ రెడ్డి, అతను కూడా సూసైడ్ ప్రయత్నం చేశారు. కానీ అతను బతికి బట్టగట్టగా ఈవిడ మరణించారు. ఈ కేసు 24 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? ఈ కేసులో మొదటిగా మనం మాట్లాడుకోవాలి అంటే, ఈ ప్రత్యూష వాళ్ళ అమ్మ సరోజినీదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ పట్టుదలగా 24 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా అలుపెరగిన పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు. ఆయేషా మీరా కేసులో సంషాద్ బేగం ఎంత పోరాటం చేసిందో ఈవిడ కూడా అదే విధంగా పోరాటం చేసింది. ఇది చెప్పుకోదగ్గ విషయం ఈ కేసులో. ఇకపోతే మిగతా విషయాలన్నీ కూడా నా దృష్టిలో అంత గొప్ప విషయాలని అనిపించట్లా. ఎందుకంటే జరిగింది విషాదం. ఈ విషాదానికి కారకులు ఎవరు, దోషులు ఎవరు, వాళ్ళకి శిక్షిస్తే సమాజానికి ఎలా చెయ్యాలనుకునే వాళ్ళకి ఒక భయం కానీ, ఒక నేను చెయ్యకూడదు అనే ఒక గుణపాఠం కానీ నేర్చుకునే విధంగా ఈ కేసు కొనసాగిందా అంటే కొనసాగలేదనే చెప్పుకోవచ్చు. అందుకే నాకు ఈ కేసు మీద నాకు అంత ఏమంటే ఒక చెడు పైన ఒక విజయంగా నాకు అనిపించట్లేదు. ఏంటి అసలు చూసుకుంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. అతను ధనవంతుల అబ్బాయి, ఆ అమ్మాయి సినిమాల్లో పనిచేసుకుంటున్న అమ్మాయి. ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ లేదు. ఓకే. అయితే వీళ్ళిద్దరి ప్రేమని ఆ కుటుంబం అంగీకరించలేదు. ఆ పరిస్థితుల్లో మనం కలిసి బతకలేకపోతున్నాము, కలిసి చనిపోదాము అని అతను ప్రపోజల్ పెట్టాడు. పెట్టి ఇద్దరు కలిసి విషం తాగారు. తాగినప్పుడు ఈమె ఎక్కువ తాగింది, అతను తక్కువ తాగాడా, లేకపోతే ఈమెకి ఎక్కువ పని చేసింది, అతనికి తక్కువ పని చేసిందా, ఏది ఏమైనప్పటికీ కూడా అతనితోటి ప్రేమ వ్యవహారమే అతను చచ్చిపోదాము అని పురికొల్పిందా అని ప్రభావమే ఆమె చనిపోవటానికి కారణం. ఇప్పుడు డైరెక్ట్గా మర్డర్ చేయకపోవచ్చు, డైరెక్ట్గా చంపకపోవచ్చు, చంపేదానికి అలాగే ఆత్మహత్య చేసుకునేదానికి ప్రేరేపించిన వాళ్ళు కూడా శిక్షార్హులే. సెక్షన్ 309 అండ్ మన చట్టం ప్రకారం ఈ ప్రకారంగా సిద్ధార్థ రెడ్డి 24 సంవత్సరాల తర్వాత దోషిగా గుర్తించబడి అతనికి శిక్ష ఖరారైంది. మరి ఇంత జాప్యం జరగడానికి కారణం ఏమైంది? అదే మనం అసలు మాట్లాడుకోవాల్సిన విషయము, ఈ సమాజాన్ని కళ్ళు తెరిపించాల్సిన విషయము అదే. ఏంటంటే, ఒక దోషం ఎవరైతే నేరము మోపబడినవాడో, అభియోగం మోపబడిన వ్యక్తి రాజకీయాలకు సంబంధించినవాడో, వ్యాపార వర్గాలకు సంబంధించినవాడో, డబ్బున్నవాడో, అగ్రకులానికి సంబంధించినవాడో అయితే కనుక ఈ 4 కారణాలతోటి అతను ఈ కేసులు ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాల పాటు అతని డబ్బుని, అతని అధికారాన్ని, అతనికున్న హంగుతోటి జాప్యం చేసుకోగలిగిన సత్తా ఉన్నవాళ్లే ఇలా సంవత్సరాల తరబడి జరుపుకోగలుగుతారు. అదే ఒక అట్టడుగు వర్గాల వాళ్ళు కావచ్చు, అణిచివేయబడిన వర్గాల వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మనం దిశ ఎన్కౌంటర్లో చూసాం. అక్కడ ఓన్లీ కంప్లైంటే, ఛార్జ్షీట్ లేదు, ఎఫ్ఐఆర్ అయ్యింది, ఛార్జ్షీట్ కాల, ఓకే, కోర్టులో ట్రయల్ జరగల, రిమాండ్ లేదు, తీర్పు లేదు, ఏమీ లేకోకుండా వాళ్ళని చంపేశారు. అంటే అలా అని సిద్ధార్థ రెడ్డిని చంపమని కాదు నా ఉద్దేశం. అంటే వాళ్ళకి అంత ఎన్కౌంటర్, ఇన్స్టంట్ జస్టిసు జరగటానికి, వాళ్ళపైన ఇన్స్టంట్ జస్టిస్ పేరుతోటి ఎన్కౌంటర్ జరగటానికి సిద్ధార్థ రెడ్డి 24 సంవత్సరాల పాటు
కోర్టుల్లో పోరాడటానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అని చూస్తే గనక ఇందాక నేను చెప్పిన 4. వాళ్ళ నాన్న ధనవంతుడు, అగ్రకులము, అతనికి పలుకుబడి ఉంది, లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లను ఎంగేజ్ చేసుకోగలిగిన డబ్బులు ఉన్నాయి. ఓకే. అతను ఈవేళ 5 సంవత్సరాల జైలు శిక్షతోటి పరిమితమయ్యాడు. ఈ 5 సంవత్సరాల జైలు శిక్షలో కూడా అతని తెలివితేటలను ఉపయోగించుకొని లేదు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ కొమ్ము కాస్తే వాళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కుంటే సత్ప్రవర్తన ద్వారా 2 ఏళ్లకు 3 ఏళ్లకు కూడా రిలీజ్ కావచ్చు. దీన్ని న్యాయం అందామా చెప్పండి. ఓకే, అది నా ఉద్దేశం. ఇక్కడ అంటే ఈ కేసులో ఎవరికి న్యాయం జరిగినట్టు, అసలు న్యాయం జరిగిందా లేదా అంటే ఏం చెప్తారు? న్యాయం అంటూ జరిగింది అంటే సిద్ధార్థరెడ్డి కుటుంబానికి, సిద్ధార్థరెడ్డికే న్యాయం జరిగింది. ఈ సిద్ధార్థరెడ్డి తరఫున వాదించిన లాయర్లు ఎవరున్నారో వాళ్ళకి ఒక కోర్టు ఫీజు దృష్ట్యా వాళ్ళకి న్యాయం జరిగింది తప్పితే ప్రత్యూషకి ఏమీ న్యాయం జరగలేదు, ప్రత్యూష తల్లికి కూడా ఏమీ న్యాయం జరగలేదు. పైగా సమాజానికి ఇది ఒక గుణపాఠం కూడా కాలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగింది అని అంటే న్యాయం జరిగితే మటుకు దాన్ని న్యాయం అందామా? ఇప్పుడు ఒక 2 సంవత్సరాల లోపు ఏదైనా శిక్ష పడితే ఈ కేసు గురించి మాట్లాడుకోవడం మర్చిపోయిన లోపే కనుక శిక్ష పడితే ఇలా చేస్తే ఇలాంటి శిక్ష ఉంటుంది, ఇలాంటి పరువు పోతుంది. ప్రత్యూషది ఆత్మహత్య కాదు, ప్రత్యూషది ముమ్మాటికే హత్య అంటూ ఆవిడ తల్లి పదే పదే వాదించేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి దీన్ని ఎలా చూడాలంటే? అదేనండి, ఇప్పుడు ఆమె చెప్పినట్టు అతను ఆమె నోట్లో విషం పోయకపోవచ్చు, కానీ ప్రేరేపించాడు కదా. మనం కలిసి బతకలేం కాబట్టి కలిసి చద్దామని సినిమా డైలాగులు చెప్పాడు కదా. అందుకే కదా ఆ అమ్మాయి చచ్చిపోవడానికి సిద్ధపడింది. అట్లా కాకోకుండా నీకు ప్రేమించేటప్పుడు ఏది అడ్డురాంది ఏది కూడా ఏమి ఇద్దరు ఒక గుడిసేసుకుని ఉండలేరా? ఓకే, నీకు ఆ కుటుంబం లేకపోతే నువ్వు ఏమవుతావు? ఎందుకు మనం కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోదామని బతకలేమనే అపనమ్మకం ఎందుకు వచ్చింది? ఈ దేశంలో అందరికీ పెద్ద పెద్ద బంగ్లాలు, జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో బంగ్లాలు, కార్లు, వ్యాపారాలే ఉండే బతుకుతున్నారా అందరూ? లేదు కదా. అందుకని ఇది అతను ఏంటి అంటే అసలు ఈ అమ్మాయి నిజంగా నా కోసం చచ్చిపోద్దా లేదా అని ప్రేమ పరీక్ష పెట్టాడా, లేకపోతే అడ్డు తొలగించుకుందాం అనుకున్నాడా? ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, అతను ఫోనే లాగేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఫోనే లాగేసుకున్న వాళ్ళు కారు లాగేసుకుంటారు, కారు లాగేసుకున్న వాళ్ళు పాకెట్ మనీ లాగేసుకుంటారు. అది ఇది కాదండి వెళ్ళి గేటు బయట నుంచో అంటారు. నేను ఎట్ట బతికేది అనుకున్నాడు. ఆటల కోసమే బతికాడు కదా ఇన్ని రోజులు. అది అందుకని ఏంటంటే ఇలాంటి కేసుల్లో మనకు కావాల్సింది ఏంటి అంటే స్పీడీ జస్టిస్ కావాలి. ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకోవడం కరెక్ట్ కాదు, స్పీడీ జస్టిస్. ఈ స్పీడీ జస్టిస్ వల్ల ఏమవుతుంది అంటే మన చట్టమే చెప్పినట్టు న్యాయం జాప్యం అయితే అది న్యాయమే కాదు అని చెప్పినట్లు ఈ జాప్యం కాకోకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో పెట్టి ఇలాంటి వాటిల్లో గనక శిక్షలు ఖరారు చేస్తే అప్పుడు ఇలా ఎవరైనా చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక చురకలాగా ఉంటుంది, ఒక గుణపాఠంలాగా ఉంటుంది, కనువిప్పులాగా ఉంటుంది. అప్పుడు అలా జరిగితేనే కనీసం ప్రత్యూష చనిపోయినందుకు ఒక న్యాయం జరిగినట్లు అయ్యేది. ఇప్పుడు ఒకరికి అన్యాయం జరగవచ్చు, కానీ తద్వారా ఇంకొకరికి న్యాయం జరగాలిగా, ఇంకొకరికి కనువిప్పైన కలగాలిగా. ఇప్పుడు అతనికి ఏమైందండి? శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు, 24 ఏళ్లలో 2 పిల్లలను కన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అతను అప్పుడప్పుడు సరదాగా కోర్టుకి వెళ్తున్నాడు. ఆయన అన్నిసార్లు కోర్టుకు కూడా వెళ్ళక్కర్లా, ఆయన లాయరే వెళ్తాడు కోర్టుకి డబ్బులు ఇచ్చేసేస్తే. ఈయన వ్యాపారాలు ఈయన చేసుకున్నాడు, ఈయన జీవితం ఈయన గడుపుతున్నాడు, ఈయన హై లెవెల్ లైఫ్ ఈయన బతికేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అది కుదరదు కదా, 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు. లొంగుతాడండి. ఇప్పుడు సుకేష్ అనేవాడు తిహార్ జైల్లో ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? మొన్న ఎవరో సినిమా యాక్టర్కి పెద్ద కారు బహుమతిగా పంపమని చెప్పాడంట. అంతకుముందు ఎవరికో బెయిల్ ఇప్పిస్తానని 100 కోట్లు తీసుకున్నాడు. అలాగే బిష్ణోయ్ గ్యాంగు, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుకి సంబంధించినోడు అక్కడే ఉంటాడు. ఆడి గ్యాంగోళ్ళు వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. జైల్లో ఉండి ఇన్ని చేస్తున్నప్పుడు డబ్బున్నోళ్ళకి జైలు కూడా పండగేనండి. ఓకే, జైల్లో సర్వసౌఖ్యాలు దొరుకుతాయి.
ఎవరికి తెలియదు ఈ సంగతి? మరి ఇక బాధితులకి, బాధిత కుటుంబానికి ఎక్కడ న్యాయం జరిగినట్టు? ఇంకా అసలు జరగలేదు. అదే నేను చెప్తున్నా, ఆమెకి జరగలేదు, సమాజానికి కూడా ఏమీ ఇది దీనివల్ల ఏమీ గుణపాఠం ఏమీ ఇలా చేస్తే ఇలా అవుద్ది అనే ఒక చొరక అంటలేదు. అందుకే ఇది టోటల్ ఫెయిల్యూర్ కేసు నా దృష్టిలో. ఓకే, ఒక్కటే ఇక్కడ ఏంటంటే, ఆ రోజున కూడా చాలామంది ఏం మాట్లాడారంటే, అసలు సినిమా యాక్టర్కి పెళ్ళేంటి అంటే సినిమా యాక్టర్ అయితే పెళ్లి చేసుకోరా? ఎవరినో రెండో పెళ్ళిలోని చేసుకోవచ్చు కదా, డబ్బులున్న కుర్రోడే కావాలా ఈ అమ్మాయికి? ఏదో సినిమాల్లోకి వచ్చామా, 10 సినిమాలు చేసుకున్నామా, డబ్బులు సంపాదించుకున్నామా, వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు వచ్చింది ఇది అంతా? అసలు వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంది కాబట్టి చచ్చిపోయింది. ఒక వ్యక్తి యొక్క వృత్తికి తన జీవితానికి ఎలా లింక్ పెడతారు ఇలా? ఇదే మాట్లాడుకునేది ఇదే. కాకపోతే ఈ 24 సంవత్సరాలులో వచ్చిన మార్పు ఏంటి అంటే, ఆ రోజు కనుక వాళ్ళు ఆ పెళ్ళికి ఒప్పుకుని ఉన్నట్లయితే కనుక, ఆ అమ్మాయిని పెళ్ళికి ఒప్పుకుని ఉన్నట్లయితే కనుక, ఈ 24 సంవత్సరాల నుంచి కోర్టులు జైళ్ళు తిరిగే పని లేకుండా, డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా. అప్పుడు వారి వయసు చాలా చిన్నది కదా, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు. అతను బీటెక్లో ఉన్నాడు, ఆవిడ సినిమాల్లో. అవునండి, బీటెక్లో ఉన్నారు. సరే, నువ్వు చదువుకున్న తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందావు కానీ అని అంటే ఈ గందరగోళం వచ్చేది కాదుగా. వాళ్ళ అభ్యంతరం ఏంటి అక్కడ? ఆ అమ్మాయి కులం దగ్గర నుంచి, ఆ అమ్మాయి వృత్తి దగ్గర నుంచి, ఆ అమ్మాయికి డబ్బులు లేకపోవటం దగ్గర నుంచి, ఆ అమ్మాయికి అంతస్తు లేకపోవటం దగ్గర నుంచి, ఈ 4 వాళ్ళకి ప్రతిబంధకాలు అయినాయి. అందుకే ఇలా జరిగింది. దాని బదులు ఆ రోజు కనుక వాళ్ళు ఒప్పుకుని ఉన్నట్లయితే, ఇవాళ ఈ ప్రత్యూష కేసు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి సిద్ధార్థ రెడ్డి బయటకు వస్తున్నాడా, రావట్లేదా? అతని కుటుంబం పేరు బయటకు వస్తుందా, రావట్లేదా? ఇది పరువా? ఇది మర్యాద? ఓకే. అందుకని ఎవరైనా సరే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీ పిల్లలు వాళ్ళ అభీష్టానికి వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకుంటాము అంటే, వాళ్ళ అంతస్తులు నచ్చలేదనో, లేకపోతే వాళ్ళ కులం నచ్చలేదనో, ఇంకోటో కాకుండా పెళ్ళి చెయ్యండి. చెయ్యకపోతే చేసుకోనివ్వండి. అక్కడ ఏదైనా తేడా వస్తే రేపు మీరు అండగా ఉండండి. అంతవరకే కానీ మీరు వాళ్ళని నిర్బంధానికి గురి చేసి, ఆ తర్వాత వాళ్ళు ఆ నిర్బంధంలో వాళ్ళు తప్పులు చేస్తే, ఆ తప్పుల్ని కప్పిపుచ్చటానికి మీరు ఇంకొన్ని తప్పులు చేసి, ఇంత గందరగోళం కంటే కూడా ఇలా మీరు ఆమోదించండి ప్రేమ పెళ్ళిళ్ళని. వాళ్ళు ఇష్టపడ్డారు. లేదు, ఈ పెళ్ళికి ఇది సరైన సమయం కాదంటే కొంత టైం ఇవ్వండి. అలా కాకుండా నీకు అది లేకుండా చేస్తాము, నీకు ఇది లేకుండా చేస్తాము అని బెదిరించటాలు ఇవి కాదు. తల్లిదండ్రుల పాత్ర అది కాదు. ఇది నేర్చుకోవాల్సిన అంశం ఒకటి. రెండోది, ఈరోజు 24 సంవత్సరాలు గడిచింది కదా, ఈ మధ్యకాలంలో సమాజంలో వచ్చిన మార్పుల దృష్ట్యా కొంతమంది సినిమా యాక్టర్లని, అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటానికి కుటుంబాలు కూడా బాగానే ఒప్పుకుంటున్నాయి, ఏ మాటకు ఆ మాట. ఇప్పుడు వరుణ్ తేజ్ ఉన్నాడు, లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. ఇంత హ్యాపీ కపుల్. అమ్మాయి సినిమాల్లో అమ్మాయి కదా. అంటే ఈ పెళ్లి చేసుకోవాలి అనుకునేవాడు సరైన వాడు అయ్యి ఉండాలి. ఓకే. అసలు ఆ అబ్బాయే నిలబడ్డాడు. సిద్ధార్థ రెడ్డి ఆ రోజు నేను ఏమైనా సరే 600 అయినా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకోండి, తాత్కాలికంగా కష్టాలు పడిన తల్లిదండ్రులు ఎక్కడికి పోతారో ఆదరించక. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికైనా, పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయికైనా వాళ్ళు గట్టిగా నిలబడితే, వాళ్ళ ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ.